బ్లాగ్స్. నేను మీ మోనిక. ఈ రోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ గా 5 అంటే 5 నిమిషాలు చేసుకునే సింపుల్ రెసిపీ అనమాట. మనకి లంచ్ బాక్సెస్ లో కానీ లేదంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నప్పుడు పులిహార అవి చేసుకుంటాం. జనరల్ గా టెంపుల్స్ కర్రీ వెళ్తాం. అలా పులిహార అది కాకుండా రెగ్యులర్ గా కాకుండా ఇలా డిఫరెంట్ గా అయితే ట్రై చేయొచ్చు. తక్కువ టైంలో కూడా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ రెసిపీ తినడం వల్ల మంచి ప్రోటీన్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్ అనేది మీకు ఇందులో నువ్వులు వేస్తాం కాబట్టి నువ్వులే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో మంచి కాల్షియం తినడానికి చాలా బలం అనమాట. పిల్లలకు కూడా చాలా మంచిది, ఐసైట్కి మంచిది. సో ఏమాత్రం లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీని మీరు కూడా ఎలా చేయాలో తెలుసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ముందుగా ఇలా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ శనగపప్పు, అలాగే 2 స్పూన్స్ మినపప్పు అండ్ అలాగే 4 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలన్నమాట. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మంచి స్మెల్ వచ్చే వరకు, మనకు ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ రావాలన్నమాట. అప్పటి వరకు మీరు వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని పక్కకి ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఇదే పాన్లో మనం ఒక 10 ఎండుమిర్చి వరకు వేసి వేయించుకోవాలి. మీ దగ్గర ఉన్న ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా స్పైసీగా ఉంటే కొంచెం ఎండుమిర్చిని కూడా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇలా ఎండుమిర్చిని కూడా ఇలా ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి మనం పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మనకి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే రెసిపీ చేసుకోవాలనుకుంటే అప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసే మొత్తం క్వాంటిటీ అంతా కూడా మనకి ఇప్పుడు పట్టదనమాట. సో కొంచెం నేను స్టోర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా గీ వేసుకోండి, నెయ్యిని మాత్రం వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి, కరివేపాకు వేగిన తర్వాత రైస్ని కూడా వేసుకోండి. ఇలా రైస్ని వేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పొడిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను వేసుకున్న రైస్కి 2-2.5 స్పూన్స్ వరకు మనకి ఈ నువ్వుల పొడి పడుతుంది అనమాట. తర్వాత మనం అసలు సాల్ట్ వాడుకోలేదు కాబట్టి రుచికి తగ్గట్టు ఉప్పుని ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలిసిన తర్వాత ఇందులో పైన కొద్దిగా మళ్ళీ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు మనకి పచ్చి ఫ్లేవర్ అనేది రైస్కి చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చల్లారిపోయినా కూడా నువ్వుల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. లంచ్ బాక్స్లో కానీ జర్నీస్ కానీ చాలా బెస్ట్ రెసిపీ. సో ఏమాత్రం మిస్ చేయకండి. సో చూసారు కదా మన నువ్వుల చిత్రాన్నం రెసిపీ ఎలా చేసుకున్నామో. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. సింపుల్గా టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఎటువంటి హడావిడి లేకుండా హాయిగా ఉందన్నమాట. పొట్టకు కూడా మీరు ఒకవేళ పిల్లలు చేసేలా ఉంటే కొంచెం స్పైస్ని తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఈ పౌడర్ని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే 1 మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మరి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ? మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.